ఒక్కసారి ఊహించండి, ఐపీఎల్ కంటే ముందు ఇండియాలో ఒక టీ20 లీగ్ వచ్చిందంటే నమ్ముతారా? ఆ లీగ్లో భారత క్రికెటర్లు ఆడారు, విదేశీ స్టార్ ప్లేయర్లు కూడా ఆడారు, కోట్ల రూపాయల ఒప్పందాలు కూడా జరిగాయి. కానీ కొద్ది సంవత్సరాల్లోనే ఆ లీగ్ పూర్తిగా మాయమైపోయింది. ఆ లీగ్ పేరు ఇండియన్ క్రికెట్ లీగ్, అంటే ఐసీఎల్. అసలు ఐసీఎల్ ఎందుకు వచ్చింది? బీసీసీఐ ఎందుకు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది? చివరికి ఐపీఎల్ ఎలా పుట్టింది? మరి మన తెలుగు తేజ అంబటి రాయుడు కెరీర్పై దీని ప్రభావం ఏమిటి? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నాం. ఐసీఎల్ కథ ప్రారంభం 2007 సంవత్సరంలో జరిగింది. ఆ సమయంలో భారత క్రికెట్ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన బోర్డు బీసీసీఐ. కానీ దేశంలో ఎలాంటి ఫ్రాంచైజీ టీ20 లీగ్ లేదు. అప్పుడే జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో ఒక ప్రొఫెషనల్ టీ20 లీగ్ ప్రారంభిద్దామని ప్రకటించింది. ఆ లీగ్ పేరు ఇండియన్ క్రికెట్ లీగ్, అంటే ఐసీఎల్. ఈ లీగ్ కు భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నారు. ఆ సమయంలో చాలా మందికి ఇది భారత క్రికెట్ లో ఒక కొత్త విప్లవంగా అనిపించింది. ఐసీఎల్ లో దేశీయ ఆటగాళ్లతో పాటు విదేశీ క్రికెట్లను కూడా తీసుకొచ్చారు. భారత్ లోని వివిధ నగరాల పేర్లతో ఫ్రాంచైజీలు ఏర్పాటు చేశారు. ఆ కాలానికి ఇది చాలా కొత్త ఆలోచన. ఇప్పుడు ఐపీఎల్ లో మనం చూస్తే ఫ్రాంచైజీల విధానం, ఆటగాళ్లకు పెద్ద మొత్తంలో చెల్లింపులు, నగరాల ఆధారంగా జట్లు, ఇవన్నీ ఐసీఎల్లోనే మొదట కనిపించాయి. అందుకే చాలా మంది క్రికెట్ అభిమానులు ఇప్పటికీ ఐసీఎల్ తన కాలానికి చాలా ముందర లీగ్ అని అంటుంటారు. అయితే సమస్య ఎక్కడ మొదలైందంటే, ఐసీఎల్ నిర్వహించింది బీసీసీఐ కాదు, అది ఒక ప్రైవేట్ లీగ్. దీనికి ఐసీసీ గుర్తింపు కూడా లేదు. దీంతో బీసీసీఐ ఈ లీగ్ కు అధికారిక గుర్తింపు ఇవ్వలేదు. అంతేకాదు, బీసీసీఐ ఆధ్వర్యంలో జరిగే దేశీయ టోర్నీలో భారత్ జట్టు ఎంపికలలో ఐసీఎల్ ఆడే ఆటగాళ్లకు అవకాశం ఉండదని స్పష్టం చేసింది. అంతే, ఐసీఎల్ ఆడాలని నిర్ణయించుకున్న ఆటగాళ్లకు భారత్ జట్టులో వచ్చే అవకాశాలు దాదాపు వదులుకోవాల్సి వచ్చింది. అయినా కొందరు ఆటగాళ్లు ఐసీఎల్ లో చేరారు. వారిలో ఒక యువ తెలుగు క్రికెటర్ కూడా ఉన్నాడు. అతడే అంబటి రాయుడు. ఐసీఎల్ ప్రారంభమైంది, ఆటగాళ్లు కూడా చేరారు, అభిమానుల్లో కూడా ఆసక్తి పెరిగింది. కానీ ఇదంతా జరుగుతున్న సమయంలో బీసీఐ మాత్రం ఒక విషయం స్పష్టంగా చెప్పింది: ఈ లీగుకు తమకు ఎలాంటి సంబంధం లేదని. ఎందుకంటే దీనికి ఐసీసీ గుర్తింపు లేదు, అలాగే బీసీఐ అనుమతి కూడా లేదు. అందుకే ఐసీఎల్లో పాల్గొన్న భారత ఆటగాళ్లు, కోచ్లు, అంపైర్లపై కఠిన వైఖరి తీసుకుంది. బీసీసీఐ ఆధ్వర్యంలోని దేశీయ టోర్నమెంట్లో పాల్గొనే అర్హతను కోల్పోతారని ప్రకటించింది. అంటే ఒక ఆటగాడు ఐసీఎల్ ఆడితే రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, ఇరానీ కప్ వంటి బీసీఐ టోర్నీలు ఆడే అవకాశం దాదాపు ముగిసిపోయేది. అదే సమయంలో భారత్ జట్టులో ఎంపికయ్యే అవకాశాలు కూడా దూరం అయ్యేవి. ఐసీఎల్కి 3 పెద్ద సమస్యలు ఎదురయ్యాయి. మొదటిది, ఐసీసీ అధికారిక గుర్తింపు లేకపోవడం. రెండోది, బీసీసీఐతో ఘర్షణ కారణంగా చాలా మంది ప్రముఖ భారత ఆటగాళ్లు ఐసీఎల్లో చేరడానికి వెనుకంజ వేయడం. మూడవది, స్పాన్సర్లు, ప్రసార హక్కులు, ఆర్థిక స్థిరత్వం వంటి వ్యాపార సవాళ్లు. ఈ కారణం వల్ల ఐసీఎల్ ఆశించిన స్థాయిలో ఎదగలేకపోయింది. అదే సమయంలో మరో పెద్ద సంఘటన, 2007లో భారత్ తొలి టీ20 వరల్డ్ కప్ గెలిచింది. మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో యువ భారత్ జట్టు ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. ఆ విజయంతో భారతదేశంలో టీ20 క్రికెట్కు విపరీతమైన ఆదరణ వచ్చింది. ఈ అవకాశాన్ని బీసీసీఐ వెంటనే ఉపయోగించుకుంది. 2008లో బీసీసీఐ అధికారికంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ను ప్రారంభించింది. ఈ లీగ్కు ఐసీసీ మద్దతు, బీసీసీఐ నిర్వహణ, ప్రపంచ స్థాయి ఆటగాళ్లు, భారీ స్పాన్సర్లు, అంతర్జాతీయ ప్రసార హక్కులు అన్నీ లభించాయి. మొదటి సీజన్ నుంచే ఐపీఎల్ భారీ విజయాన్ని సాధించింది. క్రమంగా చాలా మంది ఆటగాళ్లు ఐసీఎల్ను వదిలి ఐపీఎల్ వైపు వెళ్లడం ప్రారంభించారు. దీంతో ఐసీఎల్ బలహీనపడుతూ చివరకు మూతపడింది. కొన్ని నిర్ణయాలు ఆ సమయంలో సరైనవిగా అనిపిస్తాయి, కానీ కాలం గడిచిన తర్వాత అవే జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. అంబటి రాయుడు జీవితంలో కూడా అలాంటి ఒక నిర్ణయం ఐసీఎల్లో చేరడం. ఒక స్టార్గా ఎదుగుతున్న యువ ఆటగాడు. 2000 ప్రారంభంలో భారత క్రికెట్లో అందరూ మాట్లాడుకున్న యువ ఆటగాళ్ళు అంబటి రాయుడు ఒకరు. ఆంధ్రప్రదేశ్ తరపున అద్భుతంగా ఆడుతూ అండర్-19 స్థాయిలో తన ప్రతిభను నిరూపించాడు. చాలా మంది క్రికెట్ నిపుణులు ఈ కుర్రాడు ఒకరోజు టీమిండియా స్టార్ అవుతాడని చెప్పేవారు. అతన్ని టెక్నిక్, టైమింగ్, ఒత్తిడిలో ఆడే తీరు అందరూ ఆకట్టుకుంది. 2007లో ఐసీఎల్ ప్రారంభమైనప్పుడు రాయుడు కూడా ఆ లీగ్లో చేరాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో అతని వయసు చాలా తక్కువ. అంతేకాదు, యువ ఆటగాళ్లకు పెద్ద వేదిక కూడా ఇస్తామని చెప్పింది. అలాగే కపిల్ దేవ్ లాంటి స్టార్ క్రికెటర్ దానికి చైర్మన్. ఆ పరిస్థితుల్లో రాయుడు ఐసీఎల్ ఆఫర్ను అంగీకరించాడు. ఈ నిర్ణయం వల్ల అతను బీసీఐ నిర్వహించే దేశీయ క్రికెట్ దూరం అయ్యాడు. దీంతో భారత్ జట్టులో ఎంపికయ్యే మార్గం కూడా మూసుకుపోయింది. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి: ఐసీఎల్లో చేరడం అతని కెరీర్కి పెద్ద దెబ్బ అయినా ఇది ఒక్కటే కారణం కాదు. ఆ సమయంలో భారత్ జట్టులో మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్లో తీవ్రమైన పోటీ కూడా ఉండేది. అందువల్ల ఐసీఎల్ నిర్ణయం అతనికి అవకాశాలను మరింత కష్టతరం చేసింది. 2009లో బీసీసీఐ ఒక అమ్నెస్టీ ప్రకటించింది. ఐసీఎల్లో ఆడిన ఆటగాళ్లకు క్షమాపణ చెప్పి తిరిగి వస్తే వారిని మళ్లీ దేశీయ క్రికెట్లో ఆడేందుకు అనుమతిస్తామని తెలిపింది.
అంబట్ రాయుడు కూడా తిరిగి వచ్చాడు. ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్ అవకాశం దక్కింది. అక్కడ తన ప్రతిభతో మరోసారి అందరినీ ఆకట్టుకున్నాడు. దేశీయ క్రికెట్లో పరుగుల వర్షం కురిపించాడు. 2013లో టీమిండియాకు అరంగేట్రం చేశాడు. 2019 ప్రపంచ కప్ ముందు భారత్ జట్టులో 4వ స్థానానికి అంబట్ రాయుడు ప్రధాన అభ్యర్థిగా కనిపించాడు. అంతేకాదు అప్పుడు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా అంబట్ రాయుడు నంబర్ 4 పొజిషన్కి సెట్ అవుతాడని చెప్పాడు. కానీ చివరి జట్టులో అతని పేరు లేదు. ఆ స్థానంలో విజయ్ శంకర్కు అవకాశం దక్కింది. అప్పుడు చీఫ్ సెలెక్టర్ అయిన ఎంఎస్కే ప్రసాద్ 3D ఆల్రౌండర్ కావాలని విజయ్ శంకర్ని తీసుకున్నారు. ఆ తర్వాత రాయుడు చేసిన 3D గ్లాసెస్ ట్వీట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అది అతని కెరియర్లో మరో పెద్ద మలుపుగా నిలిచింది. రాయుడు ఒక గొప్ప ప్రతిభావంతుడు. ఐసీయూలో చేరడం అతని కెరియర్ కఠిన పరిస్థితుల్లో నెట్టింది. అయినా అతను వెనక్కి తగ్గలేదు. తిరిగి వచ్చాడు. ఐపీఎల్లో తన ప్రతిభను నిరూపించాడు. భారత్ తరపున ఆడాడు. అంటే ఒక తప్పు నిర్ణయం జీవితాన్ని కష్టవంతం చేయొచ్చు, కానీ కష్టపడి మళ్ళీ నిలబడడం కూడా సాధ్యమని రాయుడు నిరూపించాడు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ విషయం తెలియకపోతే షేర్ చేయండి.